సార్ ప్రెసెంట్ ఇప్పుడు మీరు ట్రీట్ చేస్తున్న పేషెంట్ సమస్య ఏంటి సార్? దీనికి పక్షవాతం ఉంది, లెఫ్ట్ హెమిప్లీజియా అంటాము. 1.5 year బ్యాక్ లెఫ్ట్ హెమిప్లీజియా వచ్చింది. సో మనం ఫస్ట్ హెమిప్లీజియాలో ట్రీట్ చేసేటప్పుడు వీ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ రిస్ట్రెంట్ ఫుట్ ఎక్కువగా అండ్ మోటార్ ఏరియా. ఇది తనకి లెఫ్ట్ సైడ్ పారాలిసిస్ కనుక రైట్ సైడ్ మనం మోటార్ ఏరియా తీసుకుంటాము, రైట్ సైడ్ నీడిల్స్ పెడతాము. అండ్ రిస్ట్ అండ్ యాంకిల్ ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇస్తాం, ఎందుకంటే బై ద టైం ఎల్బో కానీ షోల్డర్ కానీ ఇంప్రూవ్ అయ్యే లోపల తనకి ఈ మన రిస్ట్ డ్రాప్ ఇంప్రూవ్ కావాలి అండ్ ప్రొనేషన్ సూపర్నేషన్ రావాలి, ఫింగర్స్ ఓపెన్ కావాలి, అప్పుడే హ్యాండ్ యూటిలిటీకి వస్తుంది. అదర్వైజ్ లెగ్లో ఫుడ్ డ్రాప్ ఇంప్రూవ్ కాకపోయినా నడుస్తారు, కానీ ఇట్లా సర్కండెన్షియల్గా నడుస్తారు లేదా డ్రాగ్ చేసి నడుస్తారు. కానీ అదే హ్యాండ్ మటుకు యూటిలిటీకి రాదు అన్లెస్ అండ్ అంటిల్ ప్రొనేషన్ సూపర్నేషన్ ఇంప్రూవ్ అయ్యే వరకు. సో దానికి మేము జాగ్రత్త తీసుకుంటాము. అట్లాగే మనకి అందుకనే అక్యుపంక్చర్లో చాలా మంచి రిజల్ట్స్ మనం ఇవ్వగలుగుతాం. అక్యుపంక్చర్లో ఎన్నో మైక్రో సిస్టమ్స్ ఉన్నాయి, అన్ని మైక్రో సిస్టమ్స్ కూడా మేము దీంట్లో యూజ్ చేసి తనకి అల్టిమేట్ రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇలా నీడిల్ ఇంజెక్ట్ చేసేటప్పుడు సెన్సిటివ్ పార్ట్ అక్కడ ఎక్కడ ఒక స్పెసిఫికేషన్ ఏమన్నా ఉంటుందా సార్? ప్రతి పాయింట్కి అక్యుపంక్చర్ పాయింట్ కన్నిటికి అనటమికల్ లొకేషన్ చదువుతాం మేము. దాని ప్రకారం పాయింట్స్ తీసుకుంటాము. అండ్ డేంజరస్ పాయింట్స్ అట్లాంటివన్నీ మనకి ముందే తెలుస్తుంది. డేంజరస్ ఏరియా అంటే ఏరియా వైజ్ అక్కడ ఇన్సర్ట్ చేయం నీడిల్స్. అంటే మేజర్ ఆర్గాన్స్ కానీ మేజర్ వెజల్స్ కానీ ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా మనం మిగతా పాయింట్స్ తీసుకొని ట్రీట్ చేస్తాం. సార్ ఇప్పుడు వీరి కేసులో అసలు పెరాలసిస్ నుంచి కోలుకోవడానికి ఎన్ని సెషన్స్ పట్టింది సార్? ఇది 20 సిట్టింగ్స్తో ఒక మంత్లీ 20 సిట్టింగ్స్ ఇస్తాము. దీని 1.5 year తర్వాత మన దగ్గర వచ్చినారు. అంటే అప్పటికి కొంచెం స్టిఫ్నెస్ బాగా వచ్చినప్పటికీ స్టిఫ్నెస్ చాలా ఉండింది. ఇప్పుడు కొంచెం ఈజీ అయింది, స్టిఫ్నెస్ ఇంప్రూవ్ అయ్యి తనకు కొంచెం నడక కొద్దిగా ఈజీ అయింది. ముందు కంటే చేంజెస్ చాలా వచ్చినాయి తనలో. ఇంతకుముందు సపోర్ట్ లేకుండా పైకి రావడము నడవడం కాకపోయేది మా దగ్గరకు రాకముందు. సో ఈ సెషన్స్ లో మీరు చాలా బాగా కోలుకున్నారు. ఇప్పుడు ఒక్క నడుస్తున్నాను, మీరు సపోర్ట్ లేకుండా నడుస్తున్నారు. కొద్దిగా ఇవి పట్టుకొని మొత్తానికి ఒక్కడు మేనేజ్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఇదివరకు సపోర్ట్ పక్కన లేకుండా ఒక అడుగు కూడా వేయడానికి కాకపోయేది మా దగ్గరకు వచ్చినప్పుడు. ఇప్పుడు ఇండిపెండెంట్ గా చెప్పాలంటే తను నన్ను ఇంట్లో వదిలేసి ఆమె జాబ్కు వెళ్ళొస్తుంది. ఇప్పుడు నా పనులు నేను చేసుకోగలుగుతున్నా ఇప్పుడు కొన్ని ఇంట్లో. మీ ఓన్ గా మీరే చేసుకుంటున్నారు అంటే ఈ సెషన్స్ పూర్తయిన లోపు? మేడం యాక్చువల్గా ఇంకా 2 months టైం ఉంది. సార్ చెప్పే ప్రకారంగా మామూలుగా ట్రీట్మెంట్కి ఇన్ని మంత్స్ పడుతుంది అనేసి చెప్పారన్నమాట. 6 to 8 months పడుతుంది అనేసి అన్నారు. ఇప్పుడు వచ్చి ఇంకా అంత టైం బాగా కాలేదు, అయినా ఇప్పటికీ కొంచెం ఇంప్రూవ్ అయినా అనుకున్న దానికంటే అని నాకు కాన్ఫిడెంట్ ఉండే, మైండ్లో కూడా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరిగింది నాకు, మంచిగా అవుతా అని. స్టార్టింగ్లో చాలా డిప్రెస్లో ఉన్నాం. అంటే కంప్లీట్గా డిపెండెంట్ ఉండే తను. డిపెండెంట్ ఉండి వాళ్ళ మిస్సెస్ కూడా తన జాబ్ వదులుకొని తనతో పాటు రావాల్సి వచ్చిన పరిస్థితి ఉండింది. ఇప్పుడు తన జాబ్కి వెళ్ళిపోతుంది, తను ఇండిపెండెంట్గా రాగలుగుతున్నాడు. అండ్ ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి. ఈ సెషన్స్ లో చాలా వరకు కోలుకున్నారని చెప్పాలి. అక్యుపంక్చర్లో మనకు అట్లాంటి రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అదర్వైజ్ ఇంకా ఎర్లీగా వస్తే ఇంకా చాలా తొందరగా మనకి రిజల్ట్స్ మనం చూపించగలుగుతాం. ఇప్పుడు మీరు ఇంజెక్ట్ చేసిన నీడిల్స్ అన్ని ఎంతసేపు ఉంచాలి సార్? లేదా ఏది మేము 25 minutes పెడతాం. 25 minutes.